సో మరి ఇప్పుడు ఆహా టీం నుంచి రాబోతున్నారు ప్రభాకర్. నా గోడే వింటారా, ఓ జాబే ఇస్తారా, నా గోడే వింటారా, ఓ జాబే ఇస్తారా. ఇప్పటికింకా నా అడ్రస్ కేరా బస్ స్టాండే, నో వేకెన్సీ బోర్డులు చూస్తూ నాకిది అలవాటే. ఇప్పటికింకా నా అడ్రస్ కేరా బస్ స్టాండే, నో వేకెన్సీ బోర్డులు చూస్తూ నాకిది అలవాటే. నన్నెవ్వరు నచ్చట్లే, జాబ్ ఎవ్వరు ఇవ్వట్లే, ఏజ్ బారైతే డిఫికల్టులే. జారే జా జాబ్ కోసం వెతుకుతూ రైలెక్కేసాలే, జారే జా పోస్ట్ కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. జారే జా జాబ్ కోసం వెతుకుతూ రైలెక్కేసాలే, జారే జా పోస్ట్ కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. ఇప్పటికింకా నా అడ్రస్ కేరా బస్ స్టాండే, నో వేకెన్సీ బోర్డులు చూస్తూ నాకిది అలవాటే. అలవాటుగా పేపర్లో ప్రకటన చూసాలే, ఆ జోరులో థ్రిల్ అయిపోయి అప్లై చేసాలే. స్వెట్టింగులే మొదలయ్యి వాళ్ళంతా తడిసిందే, వెయిటింగులో టైం అంతా గడిపేస్తూ పోయానే. ఐ సాలరీలు కావాలే, సీఈఓ పోస్ట్ సరిపోదే, నా డ్రీమ్ ఇంకా అది పెద్దదే. జారే జా జాబ్ కోసం వెతుకుతూ రైలెక్కేసాలే, జారే జా పోస్ట్ కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. జారే జా జాబ్ కోసం వెతుకుతూ రైలెక్కేసాలే, జారే జా పోస్ట్ కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. డిగ్రీలతో సూటు కేసు బరువెక్కిందంటూ ఆ రైల్లో టీటీఈ ఫైనే వేసినాడే. నా పర్సులో ఖాళీ చూసి దిగిపోమ్మన్నాడే, మరి కాదంటే మెడపట్టి మధ్యలోనే దింపాడే. ఆ భోగి దిగిపోయానే, కప్లింగు పట్టుకున్నానే, ఇంటర్వ్యూకి వచ్చేసానే. జారే జా జాబ్ కోసం రేసులో దూసుకు వచ్చానే, జారే జా పోస్ట్ కోసం క్యూలలో నిలబడి ఉన్నానే. జారే జా ఇంత చేస్తే సడన్గా సీనే మారిందే, జారే జా ఒక్క పోస్టు ఎవడో ఎత్తుకుపోయాడే. ఇప్పటికింకా నా అడ్రస్ కేరా బస్ స్టాండే, నో వేకెన్సీ బోర్డులు చూస్తూ నాకిది అలవాటే. జాబ్ లేక జేబు ఖాళీ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పీజీ కూడా చేశాను. పీజీ చేసావా? సర్లే, పీజీకే పీజీ చేసిన వాళ్ళకే దిక్కులేదు, మనం ఎంత. సర్లే, జనవితులు గారిని అడుగుదాం. అమ్మా ఆయన ఎంటర్ అయిపోయాడు, ఆయన కానిచ్చాడు. మరి అయితే ఓకే. హనుమంతరావు గారు బాగా పాడావు నాన్న, వేరియేషన్స్ కూడా బాగా పాడావు. అన్నీ కలగలిపి పాడడం బాగుండాలి, అట్ ది సేమ్ టైం ఫీల్ అవుతున్న ఫీలింగ్ చూపించాలి, స్పష్టత ఉండాలి. పాట పాడే విధానంలో మీరందరూ కూడా ఇప్పుడున్న కుర్రాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మీకున్న ఐక్యూ ప్రపంచంలో ఎవరికీ లేదు. అంటే మీరు అంత బాగా పాడుతున్నప్పుడు నిజంగా నిరుద్యోగిలాగానే ఉంది. కొన్ని చోట్ల ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అంటే లిరిక్కి సంబంధం లేకుండా ఒక నిరుద్యోగి అసహాయత, విసుగు అవి చాలా బాగా చక్కగా. థ్యాంక్ యూ సార్. సో మరి నీకు ఏ నాటికైనా జాబ్ వస్తుంది, అది మ్యూజిక్లో మంచి పొజిషన్లోకి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్.